వందే మాతరం గీతంపై ప్రత్యేక చర్చకు తాజాగా పార్లమెంటు వేదిక అయింది. లోక్సభలో వందే మాతరం గీతంపై చర్చను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ చర్చ సందర్భంగా వందే మాతరం గీతం విశిష్టతను ప్రధాని నరేంద్ర మోదీ సభకు తెలియజేశారు. వందే మాతరం గీతం స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిలూదిందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. అంతేకాదు కొన్ని వేల సంవత్సరాల భారతదేశ సాంస్కృతిక ఔన్నత్యాన్ని వందే మాతరం ప్రతిబింబించిందని అన్నారు. భారతదేశ స్వాతంత్ర సమరంలో వందే మాతర గీతం ఒక గర్జన, ఆంగ్లేయులనుద్దేశించి భారత జాతి చేసిన ఒక రణనినాదం. తాజాగా వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వందే మాతరం గీతంపై ప్రత్యేక చర్చకు పార్లమెంటు వేదికైంది. కాగా వందే మాతరం గీతంపై ప్రత్యేక చర్చను లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందే మాతరం 150వ చారిత్రక ఘట్టానికి దేశ ప్రజలందరూ సాక్షులుగా నిలిచారన్నారు. అలాగే వందే మాతరం గీతం విశిష్టతను ఆయన తెలియజేశారు. వందే మాతరాన్ని కేవలం రాజకీయ స్వేచ్ఛా మంత్రంగానే భావించరాదన్నారు. వందే మాతరం కొన్ని వేల సంవత్సరాల భారతదేశ సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రతిబింబించిందని అన్నారు. బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం గీతం రాసే నాటికి భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పరాయి పాలనలో ఉన్నటువంటి భారతీయుల్లో వందే మాతరం కొత్త శక్తిని నింపిందని అన్నారు. వందే మాతరం గీతం ఇచ్చిన స్ఫూర్తితోనే ఆంగ్లేయుల పాలనపై భారతీయులు అలుపెరగని పోరాటాన్ని చేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాగా వందే మాతరాన్ని కేవలం భూమి, అధికారం కోసం జరిగిన పోరాటానికి ప్రేరణగా తాను చూడడం లేదన్నారు ప్రధాని మోదీ. బానిసత్వంలో ఉన్న భారతీయులు తమ బానిస సంకెళ్లను తెంచుకుని సాంస్కృతికంగా పునరుజ్జీవింపచేయటానికి ప్రేరణ ఇచ్చిన ఒక గొప్ప దేశభక్తి గీతంగా తాను చూస్తానన్నారు ఆయన. ఈ సందర్భంగా బెంగాల్ విభజన జరిగిన నాటి పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఆంగ్లేయుల డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగానే బెంగాల్ విభజన జరిగిందన్నారాయన. బ్రిటిష్ వారు ఈ పాపం చేసిన సమయంలో వందే మాతర గీతం ఎదురొడ్డి నిలిచిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు వందే మాతర నినాదం ప్రజలకు ఒక గొప్ప ప్రేరణ ఇచ్చిందన్నారు. వందే మాతర నినాదమే భారత్ను బలోపేతం చేసిందని ఆయన కొనియాడారు. దురదృష్టవశాత్తు బెంగాల్ విభజన జరిగినప్పటికీ ఒక పెద్ద స్వదేశీ ఉద్యమం పుట్టుకొచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే వందే మాతరం గీతం దేశవ్యాప్తంగా అన్ని చోట్లా మార్మోగిందని అన్నారు. కాగా స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తి నింపిన వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ 1875 నవంబర్ 7వ తేదీన రచించారు. అంతేకాదు బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలో ఈ గీతాన్ని ప్రచురించారు. వందే మాతరం గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ రాయడానికి ప్రేరణ ఒక చిన్న సంఘటన. ఈ నేపథ్యంలో ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి, వారికి ఒక ప్రేరణ కల్పించడానికి వందే మాతరం అంటూ భరతమాతను ఆరాధిస్తూ బంకిం చంద్ర చటర్జీ గీత రచన చేశారు. వందే మాతరంపై చర్చ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. వందే మాతరం గీత రచయిత బంకిం చంద్రను దాదా అని అనేకసార్లు ప్రధాని నరేంద్ర మోదీ సంబోధించారు. అయితే దీనికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ అభ్యంతరం చెప్పారు. బెంగాలీ భాషలో దాదా అంటే సోదరుడని అర్థమని ఆయన వివరించారు. అయితే సాంస్కృతిక దిగ్గజమైన బంకిం చంద్రను బంకిం బాబు అని సంబోధించాలని సౌగత్ రాయ్ సూచించారు. కాగా ఈ సూచనకు ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారు. బంకిం చంద్రను ఇక నుంచి బంకిం బాబు అనే సంబోధిస్తానన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తన పొరపాటును సరిచేసినందుకు సౌగత్ రాయ్కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాదు నేను మిమ్మల్ని దాదా అని పిలవవచ్చా అని సౌగత్ రాయ్ను సరదాగా ప్రశ్నించారు ప్రధాని నరేంద్ర మోదీ. వందే మాతరం గీతంపై ప్రత్యేక చర్చకు లోక్సభలో 10 గంటల సమయం కేటాయించారు. ఈ నేపథ్యంలో లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ ప్రతిపక్షాల తరపున చర్చను ప్రారంభించారు. కాగా రాహుల్ గాంధీ గైర్హాజరు కావడాన్ని బీజేపీ నేత సిఆర్ కేశవన్ తప్పుపట్టారు.
ఏమైనా వందేమాతరం గీతం విశిష్టతను అందరికీ అర్థమయ్యేలా ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభకు వివరించారు.